అంటే ఈ థాట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఏదైనా రియాలిటీలో మీరేమైనా స్టోరీస్ తీసుకొని చేసుకున్నారా? లేకపోతే ఫిక్షనల్ స్టోరీ అంటే ఏం చెప్తారు? ఇది త్రూ మై బ్రెయినే వచ్చింది. ఫిక్షన్ అనుకుంటున్నాను. నేను సొసైటీలో జరిగేది చూసి ఇది పర్టికులర్‌గా అమ్మాయి, అబ్బాయి గురించి కాదు. బోత్ బోత్ జెండర్ యాస్ యూజువల్ నేను ఎప్పుడూ చెప్పేదే. ఎవరో ఒకరు కూడా బ్రేకప్ అయిన తర్వాత ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళ కోసం ఈ సినిమా చేశాను. బ్రేకప్ అనేది చాలా చిన్న విషయం. ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఇద్దరు ఉన్నారంటే ఎవరో ఒకరు నిజాయితీగా ఉంటారు. ఎవరో ఒకరు లైట్‌గా ఉంటారు. సో, ఆ లైట్‌గా ఉన్న మనిషి వదిలేసిపోతారు. నిజాయితీగా ఉన్న మనిషికి టైం వేస్ట్, ఫీలింగ్స్ వేస్ట్. తర్వాత వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకోలేరు తర్వాత. చాలా బాధపడతారు. సమ్‌టైమ్స్ మీరు వినే ఉంటారో, చూసే ఉంటారో నాకు ధైర్యం చెప్పాలో లేదో తెలియదు కూడా. బట్ సూసైడ్ జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో, ఈ సినిమా అలా చేయకుండా లా వచ్చి ప్రతి కోర్ట్‌లో ఉన్నప్పుడు ఎందుకు లవ్ బదులు లా తేకూడదని చెప్పేసి ఈ సినిమా కాన్సెప్ట్. అంతేనండి. ఇది శృతి గారు. సార్ ఇప్పుడు నార్మల్‌గా మీరు ఏ రోల్ చేసినా ఒక పర్పస్ ఉంటది. అంటే అది చేస్తే ఖచ్చితంగా వైరల్ అవుతది. అలాంటిది మీరు ఒక కోర్ట్ లాయర్‌గా చేశారు కాబట్టి అంటే ఒక కామెడీ జోనర్‌లో ఏమైనా తీసుకెళ్ళిపోతున్నారా? లేకపోతే ఏం చూసి ఈ రోల్ ఎంచుకున్నారు? ఈ రోల్ కామెడీ ఎక్కడ టచ్ ఉండదు. మీకు రెగ్యులర్‌గా మనం మాట్లాడే వేరే సినిమాల్లో సెటరిక్ కామెడీ అలాగా అలాంటివి ఏమీ ఉండవండి. ఇది సిన్సియర్ లాయర్, అబ్బాయి తరపున నేను లాలో నన్ను కన్సల్ట్ చేస్తాడు. ఆ కేసు వాదించడం దాని మీదే ఆయన మొత్తం డైరెక్టర్ గారు అయితే గణేష్ గారు అయితే సెక్షన్స్ అసలు మన కోర్టులో ఇన్ని సెక్షన్స్ ఉన్నాయా ఇప్పుడు వరకు ఆడియన్స్ చాలా మంది తెలియదు. ఏదో ఉంటే ఐపీసీ 300 అలాంటివి చెప్పుకుంటారు సినిమాలు. కానీ దీంట్లో ప్రతి డైలాగ్ ఎక్కడ మిస్ లేదు. తెలియదు కరెక్ట్ రాకపోతే ఏమంటారంటే చిన్నవాడు కాబట్టి అప్పుడే పెద్ద పేరు చెప్పకూడదు. వర్క్ పని రాకపోతే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఈ సెక్షన్స్ తో పాటు ముడిపడి ఉన్నాయి. వాటిలో వాటిలో ఏది మిస్ అయినా రేపొద్దున దాన్నే సోషల్ మీడియాలో వైరల్ చేసి చూపిస్తారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగా మనం ఈ కోర్టు కేసుని వాదించాం. ఇప్పుడు పెళ్ళి పెళ్ళయ్యాక విడాకుల కోసం కోర్టుకు వస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రేమించుకుని కోర్టుకు వస్తారు. కోర్టు ఇద్దరు లాయర్లు, నేను ఆపోజిట్ సత్యకృష్ణ గారు ఏం వాదించాము, వీళ్ళిద్దరూ ఎలా కాంప్రమైజ్ అయ్యారు, అదే కథ. ప్రొడ్యూసర్ అంటే మీరు ఫస్ట్ మంచి సినిమా తీయాలనుకున్నారా? కమర్షియల్ తీయాలనుకున్నారా? స్టోరీ కాబట్టి యాక్చువల్లీ నేనే అయింది. యాక్చువల్లీ నేనే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కాబట్టి నాకు రెండు బ్రెయిన్‌లో పెట్టుకొని రాశాను నేను. నేను హై బడ్జెట్ సినిమా రాసుకొని నా దగ్గర ఫైనాన్స్ లేకపోతే కూడా నేను రాను ఇండస్ట్రీకి. అండ్ సేమ్ టైమ్ లో బడ్జెట్‌లోని మంచి కథ లేకపోయినా జనాలు చూడరు. సో, ఆ 2 ఉన్నప్పుడే జనాలెళ్తది. సో, అలాంటి కథ ఉన్నప్పుడు సార్ చెప్పినలాగా లైక్ ఇందాక చెప్పారు. చాలా కథలున్నాయి. బట్ ఈ కథ చూస్ చేయడానికి మెయిన్ రీజన్ నా బడ్జెట్‌కి సెట్ అవ్వింది. అండ్ నాకు తెలుసు ఈ సినిమా నాకు పేరు తెస్తది. అందుకే ఈ సినిమా చేశాను. అంటే చాలా సినిమాలు టీజర్ ట్రైలర్ ఇప్పించినాక సినిమా ఆడియన్స్ ఏం చేస్తున్నారు? మెయిన్ సీన్స్ వరకు టీజర్‌లో పెట్టేయడం అట్లా జరుగుతుంది. మీరు అంత కాన్ఫిడెన్స్ ఏంటి థియేటర్ రిలీజ్ చేయడానికి? యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి గురించి నేను మాట్లాడలేదు ఇందాక. చైర్‌లో కూర్చొని మాట్లాడదాం అని అనుకున్నా. అంత రెస్పెక్ట్ ఇస్తున్నా. రాజు గారు నా టీఆర్ చేశారు. ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన కోసం ఒక క్లాప్స్ కొట్టండి ప్లీజ్. సో, రాజు గారు ఏం చేశారంటే సినిమాలో ఉన్న కంటెంట్ మీరు అడిగినప్పుడు అన్న మీరు ఆయన ఎప్పుడు చెప్తారు సినిమాలో ఎక్కువ కంటెంట్ మీరు ట్రైలర్‌లో చూపించేశారంటే జనాలకి అట్రాక్షన్ పెరిగిపోతుంది. సో, సార్ చెప్పినట్టుగా ఇది కరెక్ట్. ఇందులో 5% మీరు ఇంకా సినిమా చూస్తే ఎక్సలెంట్‌గా అనిపిస్తది. నేను సినిమాలో చాలా విషయాలు పెట్టాలనుకుంటే బట్ లెంత్ పెరుగుతుంది. సో, షార్ట్‌లో చేయాలని ఆ ట్రైలర్ కట్టారు. సో, ట్రైలర్‌లో ఏమీ లేదు. మొత్తం మ్యాటర్ సినిమాలో ఉంది. అంటే ప్రతి ఇందులో డైలాగ్‌లో
డాక్టర్ సెట్ అని చెప్పారు కదా, అంటే డాక్టర్ కాకపోతే వేరే పర్సన్ కుక్కరా లేకపోతే ఇంకేమైనా ప్లాన్ చేస్తారా, ఎందుకు వచ్చేసారు మీరు? లేదు లేదు, అట్లా ఏమీ లేదు. యాక్చువల్లీ ఈ సినిమాలోని హీరో వచ్చి ఒక బిజినెస్ మ్యాన్. సో బిజినెస్ మ్యాన్ అవునప్పుడు హీరోకి ఆపోజిట్ క్యారెక్టర్ కి సెట్ అవ్వదు. సో అపోజిట్ పర్సన్ డాక్టర్ అయి ఉంటారు. ఆ డాక్టర్ అవడానికి మెయిన్ రీజన్ ఈయన ఏం చేస్తారు, బిజినెస్ మ్యాన్ పవర్ ఏం చూపిస్తారు, ఆయన డాక్టర్ పవర్ చూపిస్తారు. సినిమాలో అంతే, సినిమా వరకే, అది ఒక చిన్న డైలాగ్ అండ్ అంతే. డాక్టర్ మెడికల్ ఫీల్డ్ లోనే. సో పేషెంట్ కి రెస్పెక్ట్ ఇచ్చాను పేషెంట్ అవని ఒక ఇండివిజువల్ అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా క్లినిక్ లో ఎవరైనా నేను మిర్రర్ నుంచి చూసినా సరే స్టార్ డిజీజ్ రాలేదంటే డెఫినెట్లీ ఐ మూవ్ ఆన్ టు దెమ్. ఆ చెయ్యి ఇచ్చేటప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. సో ఐ నెవర్ టేక్ థింగ్స్ ఆన్ దాట్. ఐ లిటరలీ రెస్పెక్ట్ ఎవ్రీ పీపుల్. చాలా మంచిది. హాయ్. సో చిన్న సినిమాలకు ఇబ్బందులు వస్తుంటాయి. సో సినిమా తక్కినప్పుడు మీకు ఏమైనా ఎవరైనా హెల్ప్ చేస్తారు? సరే చేశారు సార్. యాక్చువల్లీ అదే ఇందాక చెప్పాను, రాజు గారు లైక్ మన చక్రి గారు గురువు గారు రాజు గారు వచ్చారు. బట్ లిటరల్లీ మా పేరెంట్స్ లేరనే బాధ నాకు లేదు, ఎందుకంటే ఆయన ఒక పేరెంట్స్ లాగే గైడ్ చేశారు. ఐ లిటరల్లీ లవ్ హిమ్. చిన్న చిన్న విషయం కోసం నాకు చాలా చేశారు. ఎందుకంటే ఆయన కోసం మాట్లాడినప్పుడు నిల్చొని మాట్లాడేది నాకు నచ్చలేదు, ఎందుకంటే కూర్చొని మాట్లాడదామని నేను ముందే ప్లాన్ వేస్తే నేను ఉన్నాను. ఆయన స్టేజ్ ఫీవర్ మేబీ ఆయన రారు. సో ఐ లిటరలీ రెస్పెక్ట్ ఫర్ యూ సార్. మీరు లేకపోతే చాలా కష్టపడారు, అది నాకు తెలుసు, చక్రి గారు. సో మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి. చాలా కొత్త సినిమా చేస్తే డెఫినెట్లీ మా కెమెరా మ్యాన్, మా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ రాజు గారిని డెఫినెట్లీ అప్రోచ్ చేయండి సార్. ఇదైతే డెఫినెట్లీ నేను చెప్తాను. పర్లేదని దిగారు. లేదండి, యాక్చువల్లీ సినిమా అనేది ఎలాగంటే, ఒకవేళ మీరు రైటర్ గా ఉంటే మీరు ఏదైనా మంచి కథ రాశారనుకోండి, అది స్క్రీన్ వరకు రాలేదంటే మీరు పడుకోలేరు. అదొక చాలా డిపార్ట్మెంట్ నచ్చింది. అంటే నా దగ్గర లైఫ్ లో అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నా సరే నేను నైట్ అంతా పడుకోలేను. ఈ సినిమా ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఎప్పుడు నేను చూడాలని. సో నాకు నచ్చిన సినిమా వచ్చి జనాలకి డెఫినెట్ గా నచ్చుతుందని నా ఓపు, ప్రతి ఒక్కరికి అదే ఓపు. బట్ ఈ సినిమాలో ఏంటంటే నేను కాన్సెప్ట్ వేస్తున్నాను, ఈ కొత్త పాయింట్ మీద సినిమా తీశారు. అండ్ నాకు తెలిసే వరకు ఇప్పటిదాకా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్క డైరెక్టర్ ని జనాలు ముందు తీసుకెళ్లిన సినిమా వచ్చి కొత్త పాయింట్ మీద తీసుకెళ్లారు. ఈ సినిమాలో కూడా చాలా విషయాలు నార్మల్ పీపుల్ కి తెలియని థింగ్స్ ఇందులో ఉన్నాయి. సో అలాంటి ఏదైనా మ్యాటర్ ఉందంటే డెఫినెట్లీ జనాలు ఆదరిస్తారు. అండ్ నాకు సార్ చెప్పినట్టుగా ప్రతి డైరెక్టర్ ముందుకు వెళ్ళినట్లు లైక్ నేను వెళ్తాను, నాకు పేరు వస్తుంది సినిమా. రైట్. లెంత్ ఇంత ఉంటుంది అని చెప్పి క్లియర్ గా నాకు అప్పుడే చెప్తే మెంటల్ గా ప్రిపేర్ చేశారు. సడన్ గా అంటే ఫ్రైడే చాలా సినిమా రిలీజ్ అవుతాయి. సో చాలా ఎన్నో కళలతో హీరో చాలా మంది వెళ్ళిపోతారు. సో మీకు ఆ భయం ఉందా వెళ్ళిపోతామని, లేదు ఇక్కడ నిలబడదామని ధైర్యంతో అంత భయం ఉంటే అసలు ఇక్కడ దాకా వచ్చేవాడిని కూడా కాదండి నేను. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఎలా అంటే వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్, ఒక సపోర్ట్, మనీ కావచ్చు, ఫేమ్, ఇవన్నీ ఉంటుంటే వాళ్ళకి నిజంగా అంత భయాలు ఉండేవి కాదు. అవన్నీ లేకపోయినా కూడా నేను ఇంత ధైర్యంగా ఉన్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రీజన్ ఈ మూవీ, దీని కథ. అండ్ సెకండ్ రీజన్ నాకు నా తెలుగు ఆడియన్స్ నమ్మకం. బికాస్ అందరికీ తెలుసు, వాళ్ళకి కనుక కథ నచ్చింది అంటే సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. ఒక్కొక్కరికి ఒక, మీరు అన్నట్టు ఒక ఫ్రైడే నైట్ చేంజ్ అయిపోతుంది. అండ్ ఐ బిలీవ్ దట్ దిస్ ఫ్రైడే నైట్ విల్ చేంజ్ మై నేమ్. ఈ టైప్ మూవీస్ వచ్చాయి, కోర్ట్ మూవీ వచ్చాయి, బట్ లవ్ కోసం కోర్ట్ ఎక్కిన మూవీస్ నేను చూడలేదు ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ వరకు. కాబట్టి
తెలియదు నాకు. మీరు ఎక్కడైనా చూసారా? లవ్ కోసం కోర్టుకి ఎక్కింది మీరు ఎప్పుడైనా చూసారా? సో ఈ పాయింట్ ఏంటంటే పెళ్ళి అవ్వకుండా చాలా మంది అమ్మాయి కోర్టుకి ఎక్కిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి అబ్బాయిలకు కూడా. బట్ ఒక అమ్మాయి కోసం ఫస్ట్ టైం పెళ్ళి అవ్వకుండా అబ్బాయి కోర్టు ఎక్కడం అండ్ కోర్టు ఏం తీర్పిస్తుంది అదే సినిమా కొత్త కాన్సెప్ట్. సో అదే యాక్చువల్లీ యువర్ ఫ్రమ్ అండమాన్ సో తెలుగులోనే వచ్చి సినిమా తీయాలని ఎందుకంటే బికాస్ మై పేరెంట్స్ ఆర్ తెలుగు అండ్ ఐ లవ్ తెలుగు పిక్చర్. దట్ ఈస్ ద గుడ్ థింగ్. సో ఇక్కడ నుంచి ఎక్కడ మూవ్ అవునా సరే టుడే అవర్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఇస్ డూయింగ్ వెరీ వెల్ అండ్ ఐ థింక్ ఈ టాలీవుడ్ ఇస్ ఇన్ టాప్ లిస్ట్. సో అక్కడ పేరు వచ్చిందంటే యాజ్ ఎ డైరెక్టర్ ఇంకేం కావాలి చెప్పండి. సో మీరు డాక్టర్ కూడా కదా సో ఈ సినిమా తర్వాత మళ్ళీ డైరెక్షన్ చేస్తారని డెఫినెట్లీ నా దగ్గర చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి అండ్ ముందైతే పేరెంట్స్ నమ్మాలి, తర్వాత జనాలు నమ్మాలి. ఈ సినిమా తర్వాత డెఫినెట్లీ నాకు ఇద్దరు నమ్ముతారు అండ్ ఆ హోప్ కూడా. మొన్న నా రీసెంట్లీ మా ఇంటికి వెళ్ళాను, సో ఎయిర్పోర్ట్ నిండిపోయి జనాలు ఉన్నారు. సో అదే ఒక పెద్ద అచీవ్మెంట్ నాకు. అండ్ హైదరాబాద్ వరకు నేను ఇన్నది ఏంటంటే హైదరాబాద్ ఆంధ్రాను ఇప్పుడు నేను విశాఖపట్నం కూడా వెళ్తాను. ఆల్రెడీ నేను హైదరాబాద్ లో ఉన్నాను. సో తెలుగు పీపుల్ వచ్చి చాలా సినిమాలు నచ్చిందంటే మా హీరో గారు చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా నచ్చిందంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు. సో ఆ నమ్మకం ఉండడం వల్లే నేను మిగతా ఇండస్ట్రీ వదిలేసి ఫస్ట్ తెలుగు ప్రయారిటీ ఇచ్చాను. అది నేను నాకు ఎప్పుడూ ఉంటుంది. ఈవెన్ నా మ్యూజిక్ డైరెక్టర్కి నేను అదే చెప్తాను. ఒకసారి చాలా సార్లు కూర్చొని మాట్లాడారు, తెలుగు ఆడియన్స్ ఇస్ ద బెస్ట్ ఆడియన్స్ ఫర్ మూవీ. సో ఐ విల్ ఆల్సో సే లైక్ షేర్ ఛాన్స్. ఇందాక మరి సీన్స్ చేసేటప్పుడు అప్పుడు ఎలా ఇందా చెప్పాను కదండి, నార్మల్ గా మెన్ మేక్ ఉమెన్ కంఫర్టబుల్ అండి, షీ మేడ్ మీ కంఫర్టబుల్. యాక్చువల్లీ ది ఎన్వైరన్మెంట్ హస్ బీన్ సో నైస్ అండి. డైరెక్టర్ గారు అక్కడ చాలా నా పరంగా కావచ్చు, తనీషా పరంగా కావచ్చు, హీ మేడ్ us ఫీల్ సో కంఫర్టబుల్. నేను చెప్తాను, చూసుకుంటే కొంచెం ఫస్ట్ టైం స్క్రీన్ మీద కాబట్టి అలా ఉంది, కానీ కాన్సెప్ట్ లో అసలు ఇంత కూడా ఆక్వర్డ్నెస్ కూడా లేకుండా తీసారు. అసలు చాలా కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లో తీసారు. ట్రిప్ లో ఏ పాయింట్ నుంచి మీరు ఈ మూవీని యాక్సెప్ట్ చేస్తారు? సో యాక్చువల్ గా మీరు చూసిన టీజర్ గానీ ట్రైలర్ గానీ కూడా యా ఇట్స్ బీన్ అ బిట్ మిస్లీడింగ్. అంటే కోర్ట్ ఈస్ ద మెయిన్ ప్లాట్ కరెక్టే, బట్ ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు కోర్టే కాదు, లోపల ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను మెయిన్ ఆ ఎలిమెంట్స్ గురించి ఎక్కువ నేను ఫోకస్ చేశాను. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో యా దాని మీద వెరీ గుడ్. చాలా సినిమాలు వచ్చేసి అంటే ఎంత ఎంగేజింగ్ ఉంటుంది ఒకటే ప్రాబ్లం జరుగుతూ ఉంటాయి, దాన్ని ఎంగేజింగ్ గా కాన్వర్సేషన్ దాని విషయంలో జరుగుతుంది. షూర్ షూర్. మీకు ఎప్పుడైనా బ్రేకప్ జరిగింది? లేదండి, సరిగ్గా చెప్పండి. ఓకే ఓకే. సో బ్రేకప్ జరిగినప్పుడు మనకి ఏదైనా రాంగ్ థింగ్స్ చేయడం వచ్చి చాలా సార్లు చూస్తుంటారు. అండ్ కోర్ట్ పేరు అడిగింది వచ్చి కోర్ట్ చూస్తుంటారు. అండ్ అమ్మాయి అబ్బాయి మీద చేసింది నాకైతే నేను అది కూడా చూడలేదు, బట్ మీరు చూసుంటారు ఉండొచ్చు. బట్ ఒక అబ్బాయి అమ్మాయి నన్ను మోసం చేసి పోయిందని ఎలాగా ఆ కంటెంట్ ఎలా తీసుకెళ్తారు కోర్టులో, అండ్ ఏం పెట్టి జడ్జ్ గారు లైక్ తీర్పిస్తారు, అండ్ ఆ కోర్ట్ కేసు తీసుకున్న అడ్వకేట్ ఏమని తీసుకుంటారు. దీస్ ఆర్ ద థింగ్స్ లైక్ ఆ అడ్వకేట్ ఏం మాట్లాడుతున్నారు, ఆ కన్వర్సేషన్ ఏముంది, ఎలాగ ఆయన యాక్సెప్ట్ చేస్తారు, ఎలా తీసుకెళ్తారు, ఏం జరుగుతుందో. దట్ ఈస్ ద సినిమా అండ్ దట్ ఈస్ క్యూరియాసిటీ. డోంట్ టేక్ థింగ్స్ ఇన్ లైక్ సినిమా మూడ్. ఇట్స్ అ క్యూరియాసిటీ. మీరు క్యూరియాసిటీ పెంచి చూడండి, డెఫినెట్ పెంచక్కర్లేదు, మీరు ట్రైలర్ లో తెలిసిపోయి ఉంటుంది. సో
అదే సినిమా కాన్సెప్ట్ మీద. పృథ్వీ గారు రైట్. సార్ ఇప్పుడు చాలా బిజీ ఉన్నారు అండ్ బ్యాక్ టు బ్యాక్ వేరే లాంగ్వేజెస్ సినిమాలు కూడా చేస్తున్నారు. సో అంటే చెప్పండి సార్, చెప్పండి. సినిమాలు అంటే ఎక్కువ 2023 నుంచి తమిళ్లో నేను తమిళ్ బాగా చేస్తున్నారు. తమిళ్ బాగా చేస్తున్నానండి. ఇప్పుడు కూడా ధ్రువ విక్రమ్ గారి సినిమా షూటింగ్లో దెబ్బతగిలి, కాలుకి కూడా దెబ్బతగిలి ఇప్పుడే ఈరోజు వచ్చాను చెన్నై నుంచి. బట్ మన గణేష్ గారు చెప్పినప్పుడు ఇది ఫుల్ లెంగ్త్ కోర్టులో ఎక్కడ కామెడీ కనపట్లేదండి అన్నాను నేను ఫస్ట్. ఇంతకుముందు ఎవరో మన మిత్రులు అడిగారు, ఎక్కడో సెటైరిక్ డైలాగులన్నా ఉండాలి కదండి అది ఇది అంటే, అవన్నీ సెక్షన్లోనే కామెడీ ఉంటుందండి. ఆ సెక్షన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయండి అని చెప్పారు. సో ఈ సినిమాకి మాకు ఒక తమ్ముళ్ళలాగా. సో నేను ఇదేమన్నానంటే తమిళ్లో కూడా డబ్ చేయండి సినిమా, డెఫినెట్గా తనకి మంచి హైప్ వస్తుంది. అలాగే ఈ అమ్మాయి, వీళ్ళిద్దరూ డాక్టర్సే, మీకు తెలియదు. ఈ అమ్మాయి డాక్టరు, ప్యూర్ ఫ్రమ్ వరంగల్. వరంగల్ అమ్మాయి తెలంగాణ అమ్మాయి. ఓకే. ఈయనేమో అన్నమాన అబ్బాయి, ఈయన డాక్టర్. మరి ఒక పాయింట్ దాని మీదే ఉందండి, అది రివీల్ చేయకూడదు. సో ఇలాగా కొత్త డైరెక్టర్స్ దగ్గర కొత్త హీరోయిన్స్ సినిమాల్లో రావటం నిజంగా నా అదృష్టం. పెద్దవాళ్ళతో చేస్తున్నాం, యంగ్ టీంతో చేస్తున్నాం. సో అంతా గాడ్స్ గ్రేస్. మా ఇంట్రడ్యూస్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు. సార్ అంటే మీకు 30 years పృథ్వీ గారు అంటే ఒక ఫన్ క్యారెక్టర్స్, లేకపోతే తెలుగులో మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా గుర్తుండిపోయాయి. బట్ తమిళ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మీరు చేసిన క్యారెక్టర్స్ అనేవి ఇప్పుడు చాలా మంచి రికగ్నైజేషన్ వస్తుంది. బట్ మొన్న విక్రమ్ గారిది వీరధీర సూర కావచ్చు, అవును. చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఆ క్యారెక్టర్. అవును. దాని తర్వాత మళ్ళీ తెలుగులో పృథ్వీ గారిని చూసే కోణం మారిందా? ఏమైనా ఛాన్సెస్ అని ఆ కైండ్ ఆఫ్ వస్తున్నాయా, లేదా కంప్లీట్ తమిళ్లో ఓన్ చేసుకున్నారా మిమ్మల్ని? అంటే తమిళ్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు, మీరంతా కరెక్ట్ అండి. తెలుగుకి వచ్చేటప్పటికి మీలాంటి సోదరులు ఉండే డైరెక్టర్స్ ఇతన్ని ఇలా కూడా వాడచ్చు. అది ఫస్ట్ అప్పుడే నేను 30 years ఇండస్ట్రీ అని కట్గం చేసినప్పుడే కృష్ణవంశీ గారు శ్రీఆంజనేయంలో మాంత్రికుడు చేశాడు. ఇతను కమెడియన్ మాంత్రికుడు ఏంటంటే అందరూ అన్నారు. సినిమాలో నాకు సినిమా ఆశించినంత సక్సెస్ కాకపోయినా నా క్యారెక్టర్కి మంచి పేరు వచ్చిందండి అది. సో నేను కోట గారు ఒకటే అనేవారండి, ఆయన చనిపోయి ఎక్కడ ఉన్నారు కానీ మహానుభావుడు, అన్ని క్యారెక్టర్లు చేయాలి, ఆ తమిళ రంగంలో ట్రై చేయరా నువ్వు, అక్కడ విలన్గా సక్సెస్ అవ్వు, ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మన రెగ్యులర్ ఫార్మాట్. ఇప్పుడు మసూద హీరో తిరువీర్ సినిమా ఇప్పుడు చేసామండి, ఇంకా 10 days షూటింగ్ ఉంది. దాంట్లో నేను మేనమామ, అద్భుతమైన క్యారెక్టర్. అలాగే క్యాస్ట్ అనే ఒక సినిమా మన జంపన్న గారు డైరెక్టరు, అది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పంజాబీ సిక్ క్యారెక్టర్, అది పోలీస్. ఓకే. అలాగే ఒక్కోటి ఒక్కొక్క కోర్టు కేసు, ఇలాగే ఎకసెకలని ఈరోజే ఈటీవీ విన్లో 10th రిలీజ్ అది. ఇంకోటి ఏంటంటే మొన్న చెప్పారు ఈయన, నాకు అర్థం అవ్వాలి, 17వ తారీఖున మీ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయని అన్నారు. ఏంటంటే ఒకటేమో మిస్టర్ మిడిల్ క్లాసు, నెక్స్ట్ ఒక కోర్టు కేసు. నిజంగా ఫస్ట్ నుంచి పాత్రికేయ మిత్రులు ఇక్కడికి రాలేదు, సీనియర్ ఆయనే నన్ను ఫోటో తీసి నా ఫోటోలో కృష్ణ గారే చూపించిన వ్యక్తి. సో జర్నలిస్టులు అంటే నాకు బాగా ప్రేమ. ఎక్కడున్నా ఈ పొలిటికల్గా మాట్లాడినా వైరల్ చేయాలన్నా జర్నలిస్టులు. సో వాళ్ళకి ఎప్పుడు కనపడి ఉంటాం. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ జనరేషన్తో కూడా చేయటం. సార్ ఆల్ ది బెస్ట్ సార్. తెలుగులో కూడా ఇంకా మీరు మంచి పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్స్ అన్ని చేయాలి సార్. థ్యాంక్ యూ అండి. నటుడు ఆశాజీవి ఎప్పుడు వస్తుందో ఇక మంచి మంచి క్యారెక్టర్ల కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మ్యూజిక్ డైరెక్టర్. హలో సార్. ఒక థ్రిల్లర్ ఫిల్మ్స్ కావచ్చు, వీటికి మ్యూజిక్ అనేది చాలా ఓకే, అది కొంచెం కంపారిటివ్లీ ఈజీగా ఉంటుంది ఇలాంటి జానర్స్తో పోలిస్తే. మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? మీరు కంపోజ్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే ఏంటి డైరెక్టర్ గారు చెప్పిన మీకు కంఫర్టేనా? ఒక కోర్ట్ కేసు, ఈ సాంగ్స్ కంపోజిషన్స్ ఒక 3 songs హ్యాపెండ్ ఇన్ ఒక 20 days అండి. బాగా జరిగినాయి. ఈయన మన గణేష్ గారు, మా డైరెక్టర్ గారు, ఆయన చెప్పే విధానం బట్టి, కథ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి
నేను ముందర కొన్ని ట్యూన్స్ వినిపిస్తాము, తర్వాత కొన్ని కంపోజ్ చేయడం అట్లా అయింది. బట్ ఈ పాటలు కానీ ఈ జర్నీలో నాకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ అనుకోండి, ఇన్స్పిరేషన్ అనుకోండి, ఏదైనా సరే అంతా డైరెక్టర్ గారు గణేష్ గారి ఆయన క్రియేటివ్ ప్రాసెస్ నుంచి వచ్చిందే. ఈ సినిమాకి కంప్లీట్ అంటే షూట్కి వెళ్ళక ముందరే నేను ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ అనేవి చేశాను. 4 థీమ్స్ అనేవి ముందే చేసి ఒక్కొక్క క్యారెక్టర్కి ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసి ఇచ్చాను. ఆయన షూట్లో ట్రాక్స్ పెట్టుకొని మరీ షూట్ చేసి కట్ చేసి అండ్ ప్రాపర్గా చేయడం జరిగింది. సో బేసికలీ ఏంటంటే ముందే మనం క్యారెక్టర్స్కి కానీ లేకపోతే సిచ్యువేషన్స్ కానీ ముందే స్క్రిప్ట్ చదువుకొని లెంత్లు చూసుకొని ప్రాపర్గా ముందే ట్రాక్స్ అరేంజ్ చేసి ఇస్తామండి. సో అట్లా సార్ ఇదేంటంటే ఇప్పటి నుంచి ఉన్నది కాదు, మనకి హాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడిప్పుడు మనకి ఇటువైపు వస్తుంది. బేసికలీ ఓఎస్టీస్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముందే చేసేస్తారు. ఇప్పుడు హాన్స్ జిమ్మర్ కానీ ఎవరైనా సరే తర్వాత రిలీజ్ చేస్తున్నారు Yes, OSTs అండ్ ఇప్పుడు అది ఓఎస్టీస్ అంత ఫేమస్ అవడానికి కారణం అనిరుద్ గారు. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు రిలీజ్ విత్ ద ఆడియో లేబుల్స్ అండ్ ద ఓఎస్టీస్. ఇంకా తర్వాత మన కీరవాణి గారు కానీ అట్లా దే ఆర్ గోయింగ్ ఆన్. సో all the best to whole team. Thank you, sir. Soon, July 17th, I hope this film going to be a huge blockbuster. July 17th, everybody gonna love this movie. Please kindly come to theaters and watch on July 17th. It's a very musical journey, all the emotions, parental stuff, youth, and we don't say like మేము ఏదో మెసేజ్ ఇస్తున్నాం అని కాకుండా సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి ఫ్యామిలీలో కానీ, ఒక అమ్మాయితో గొడవ పడితే కానీ, లేకపోతే అమ్మాయి ఇష్టం వచ్చినట్టు మనల్ని వాడినా కానీ, రకరకాల సిచ్యువేషన్స్లో ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, మన కెరియర్ వల్ల కావచ్చు, లేకపోతే మన ఇంట్లో ఉన్న ఒత్తిడి, మన నర్చరింగ్ మనల్ని పెంచిన విధానం, రకరకాల ఆల్ కమ్ అండ్ గో వస్తూ ఉంటాయి ఎమోషన్స్ అన్ని. కైండ్లీ డూ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్. దిస్ గోన్ బి రోలర్ కోస్టర్ ఫర్ ఆల్ ద పీపుల్, అందర్ ఫ్యామిలీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఎనీవన్ హూ ఈస్ లుకింగ్ టు అండర్స్టాండ్ లవ్, కైండ్లీ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ July 17th. ఒక కోర్ట్ కేస్. Yes, sir. గణేష్ గారు, సార్ వన్ క్వశ్చన్. జనరల్గా సెన్సార్ ప్రాబ్లమ్స్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా సినిమాకి మేజర్ ఇష్యూస్ కూడా ఉంటాయి, చాలా కట్స్ కూడా చెప్తారు. బట్ ఇలాంటి టాపిక్ సెలెక్ట్ చేసుకుని అండ్ దాన్ని కొంచెం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు డెఫినెట్గా కొంచెం బోల్డ్ సైడ్ కట్ చేయాల్సిందే. ఆ సిచ్యువేషన్ అంతా నెరేటివ్ అంతా కరెక్ట్గా వెళ్ళాలంటే. సో మీకు సెన్సార్ సైడ్ నుంచి వచ్చిన అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమన్నా ఫేస్ చేసే, ఏమన్నా ఫైట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయగలిగారా ఏంటి? సెన్సార్తో నేను ఫైట్ చేయలేదు, బట్ చాలా వరకు సెన్సార్ అనేది లైక్ ఒక లోకల్ బాడీస్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు కూర్చొని ఉన్నారు. అంటే సినిమా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళాలని, పద్ధతిగా వెళ్ళాలని. బట్ మన సినిమాలో చాలా వరకు నేను బాగానే చూపించాను. ఓకే, ఇన్ ఫ్యూ సెక్షన్స్ దే గాట్ డౌట్. ఆ సెక్షన్స్ మీద వాళ్ళు ఎన్క్వైరీ చేశారు, కూర్చున్నారు, వారం పట్టింది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఫర్ మై మూవీ ఆల్సో. కి సెన్సార్ అవి కన్ఫ్యూజ్ అయ్యింది, కి 1 వీక్ పట్టింది వాళ్ళకి దీనికి జడ్జ్మెంట్ ఇవ్వడానికి సక్సెస్ ఉన్నాయా లేవా సార్ చెప్పినట్టుగా. సో అది పాస్ అయిపోయాం. బట్ ఒకే ఒక్క ఐ డోంట్ నో ఐ కెన్ సే ఆర్ నాట్, బట్ ఐ విల్ సే డైరెక్ట్లీ, మిస్టేక్ ఇస్ మిస్టేక్ ఫ్రమ్ ఐదర్ సైడ్. టైటిల్ వచ్చి వాళ్ళతో ఓకే చేశాకని నేను పెట్టాను. బట్ సినిమా టైటిల్ నేను రామ్ చరణ్ గారు చాలా పెద్ద ఫ్యాన్ అండి, ఈవెన్ సూర్యాన్స్ నో అబౌట్ దట్. సో ఆయన సినిమాకి ఎలాగైనా నా పోస్టర్ పడిపోవాలి, అదే నా కాన్సెప్ట్. సెన్సర్ అయ్యాక ఆల్మోస్ట్ ఇవాళ సెన్సర్ అయిపోయిందంటే మీకు సినిమా టైటిల్ దాని ముందే వాళ్ళు అప్రోచ్ చేస్తారు, సెన్సర్ అవే ముందరే అప్రోచ్ చేస్తారు. బట్ ఇక్కడ కూర్చున్న బోర్డ్స్ లైక్ లిటరలీ ఆఫ్టర్ సెన్సర్ లైక్ దే డిడ్ంట్ కాల్ మీ ఫర్ ద కట్ ఆల్సో. కట్ రాలేదని నేను ఆఫీస్ 9th డే వెళ్ళాను, అరౌండ్ 8 or 9 day వెళ్ళిన తర్వాత ఐ జస్ట్ లిటరలీ ఐఎమ్ ఆస్కింగ్ ద ఇన్ఛార్జ్, ఆయన లైక్ వెన్ డైరెక్టర్ కమ్స్ యూ రెస్పెక్ట్ దెమ్ యాస్ డైరెక్టర్. ఎప్పుడు వెళ్ళినా సరే సీనియర్ ఆఫీసర్స్ లేరు లేరు లేరు. సో వేర్ ఐ హావ్ టు సర్చ్. మొత్తం హైదరాబాద్ తిరగలేను కదా. సో ఆఫీసర్స్ ఉన్నారంటే పర్టికులర్ టైం పెట్టండి, బట్ డాక్టర్స్ ఉన్నామంటే డెఫినెట్గా మాకు ఒక టైం ఉంటుంది, ఈ టైంలో మేము ఉంటాం. అలాగే ఆఫీసర్స్ పెడితే మేము వెళ్ళి కలుస్తాం. నాకు అదే కూడా లేదు ఆప్షన్స్. నేను తిరుగుతున్నాను లైక్ లక్కీగా
నాకు సెన్సర్ చేసిన అతను బయటకు వచ్చేసి కూడా కలిసేసారు. కలిసినప్పుడు ఆయన చాలా బాగా ఆనర్ చేశారు. బట్ అక్కడ నాకు చెప్తుండ్రు మీకు టైటిల్ విషయం ఉందని పేరు మార్చారు. దట్ వాస్ టోటల్ రాంగ్ థింగ్ ఫ్రమ్ దేర్ సైడ్. మీకు ఏదైనా ఉన్నా మీరు సెన్సర్ నాకు ఇక్కడ కూర్చోబెట్టి చెప్పినప్పుడు అప్పుడే చెప్పేయాలి. మీరు అక్కడ 8 days తర్వాత నేను వెళ్ళిన తర్వాత మీరు చెప్పేసి దానివల్ల ఏ మిస్టేక్ జరిగిందంటే ఆ రోజు మొత్తం పేరులో నా కట్అవుట్ వెళ్ళిపోయింది ఆ ఫలానా సినిమా పేరుతో. ఆ తర్వాత ఒక్క చిన్న నేను చెప్పాను సరే సార్ మీకు ఈ పేరు నచ్చలేదు నేను మార్పిస్తాను ఈ పేరు నా దగ్గర ఉంది. ఆ సినిమా కూడా సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే నేను పేరు తీస్తానో సీనియర్ ఆఫీసర్ సినిమా చూడలేదు ఆయన మాటలతో నాకు అర్థమైపోయింది. ఆ సినిమా మీరు చూసాక మీకు అర్థం అవుతుంది సెక్షన్స్ ఉన్నాయా లేదా. ఈ ఆస్క్ మీ లిటరలీ అందులో సెక్షన్స్ లేవని వాట్ యూ విల్ సే అంటే ఆయన సినిమా చూడలేదు రిప్రజెంటేటివ్ చేశారు చూసారు సెన్సార్ బోర్డ్ లో ఉన్న సీనియర్ ఆఫీసర్ మీ సినిమా చూడలేదు. టైటిల్ మార్చమని చెప్పేసి ఇంకో ఆఫీసర్ చూసి ఆయన పక్కన కూర్చొని ఉన్నప్పుడు నేను అందులో సెక్షన్స్ ఉన్నాయి లిటరలీ జరిగింది టేక్ ద కెమెరా సెన్సర్ అందులో ఉన్న సెక్షన్స్ ఉన్నాయి జడ్జ్మెంట్ కూడా దొరుకుతుంది. సో ఐ ఆస్క్ దెమ్ లైక్ ఆ కేసు బదులు జడ్జ్మెంట్ పెడతాం అని చెప్పినప్పుడు he literally says like it is not in my hand, then it is not a good thing. I came from central government part like Andaman and Nicobar Island. When you go to office they will literally say you this is the thing you can do. Here I don't know like what the local bodies are doing there. So akkada malli ఆయన చెప్పారు like okay I respect for that కేసు అని పెట్టండి ఏ ఇబ్బంది రాదండి. సో నాకు నచ్చిందా నచ్చలేదా సెకండరీ టైటిల్ వాళ్ళ కోసం పెట్టాలి దట్ ఈస్ టోటల్ ఆర్ఎల్స్ ఫార్ మై సెల్ఫ్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ డైరెక్టర్. మీరు నెక్స్ట్ టైం నుంచి ఏదైనా సినిమా చేసినప్పుడు నాకు ఫస్ట్ సెన్సర్ పెట్టండి నేను స్క్రిప్ట్ చెప్తా అన్ని చెప్పేస్తా అప్పుడు మీకు సెన్సర్ ఇచ్చిన తర్వాత నాకు అది చెప్పండి. ఐ డోంట్ బాదర్ అబౌట్ లైక్ వాట్ పీపుల్ ఆర్ దిస్ ఇస్ ద ఫస్ట్ మీకు చెప్పొద్దు నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టే సినిమా తీసాను మీరు అందరూ చిన్న విషయాలు లిటరలీ అండ్ మై సినిమా ఆల్సో ఏ అని ఇచ్చారు. ఐ డోంట్ నో లైక్ పీపుల్ విల్ సే వెదర్ ఇట్ ఇస్ ఏ ఆర్ నో. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. సినిమా నుంచి బయటకు వచ్చే థియేటర్ నుంచి బయటకు వచ్చాక మీరు ఒక్కసారి దాని గురించి చెప్పండి ఈ సినిమా ఏ సినిమానా లేదా యూబై ఏ సినిమా మీరు చెప్పండి నేను దాంట్లో మీ కమెంట్ అయ్యింది. బట్ సెన్సర్ అనేది నా ఒపీనియన్ నాకు సినిమా చేసే ముందర మీరు సెన్సర్ చేయండి ఇట్స్ బెటర్ ఫర్ మీ. నేను క్లియర్గా ఉంటాను మీరు క్లియర్గా ఉంటారు టైటిల్ మాత్రం లాస్ట్ టైం అండ్ మీరు చెప్పే నెంబరు విత్ ఇన్ 4 hours బ్యానర్ మొత్తం స్టిక్కర్ అంటించడం అయింది టైటిల్ మార్చడం జరిగింది. మన ఫిల్మ్ ఛాంబర్ చాలా హెల్ప్ చేశారు 2 hours లో నాకు మళ్ళీ కొత్త టైటిల్ రిజిస్టర్ చేసి ఇచ్చారు కాబట్టి అది జరిగింది. లేదంటే నేను ఫూల్ అయ్యాను ఒక డైరెక్టర్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ సెన్సర్. దిస్ వాస్ హ్యాపెన్ జరిగింది. ఇట్ వాస్ టోటల్ ఎపిక్ ఇష్యూ టు టేక్ థింగ్స్. హీరోయిన్ కదా ఈ సెన్సర్ గురించి చెప్పారు కదండి డైరెక్టర్ గారు. ఇది చాలా అంటే నాకు కూడా ఆయన ఎంతో షేర్ చేసుకుని చాలా బాధపడ్డాను. దయచేసి ఇట్లా అవ్వకుండా చెప్పండి. హీరోయిన్ Want, but I also want to do medicine. So, I do it alone. The thought was there. One fine day, my boss is a doctor. Told me that you're a good doctor, but in fact, you're a good care. Told me that I should use you patient. Then we talk about that. No, but I don't know. Something in my head tells me that. Yeah, so my head tells me that it's big for the camera. I thought, okay, maybe it is my style then. I always wanted to do it. Somebody else can do it. It's not different. So, what is your experience like for the first time you faced the camera and watching yourself on 17 screen?
డ్రీమ్ ఫర్ ఎవ్రీ యాక్టర్ ఆస్పైరింగ్ యాక్టర్ అందరికీ. లైక్ తనను తను ఆన్ స్క్రీన్ పైన చూసుకోవడం అనేది ఒక పెద్ద డ్రీమ్. సో ఇట్స్ కమింగ్ టు టుడే 17. Say something about it. I'm very grateful. I'm doing this like, as a lead for the first time. But to face the camera, the not as a lead. And I'm very stoked. I'm very nervous also. But I think all of us have done our jobs very heartfully, very honestly, very sincerely. We all, as a team, have faith in the concept and we have faith in the audience. So, because you put so much effort that కొంచెం nervous and if you have read for an exam, as opposed to those who have not read, who are nervous, are nervous, very excited. తెలుగులో అంటే so yeah, how am I feeling? I'm feeling very grateful. Did you find when you first So, కొన్ని elements ఉన్నాయి sir. I cannot reveal them right now. And they were very real. రాయకుండా they were very true to real person could be facing. So I like that. I like the authenticity that is on me. This is a different concept. ఇప్పుడు అబ్బాయి కేసు అమ్మాయి మీద. So that was different and it was true to fact. So I decided that I should do it. Actually, I was very nervous, to be honest. I was very, obviously, because I was not scared. I was like, okay, but preparing myself, I didn't have to. But I was telling that I figured it out. So yeah, because you were figuring out, I was down. That's what happened. Thank you so much.